పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ను పరిశీలించారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఎగ్జామ్ సెంటర్ దగ్గర బందోబస్తుతో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు సిపి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు శ్రీనివాస్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు సిపి. ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి. ఇంటర్మీడియట్ సంబంధించింది ఈ రోజు నుంచి 25th వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 9 to 12 o'clock వరకు. దానికి గాను మన ప్రభుత్వం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో పాటు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. కాలేజెస్ ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మా డిప్లాయ్మెంట్ రోజు మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ తీసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీమ్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని రాబడతాయి. ఇక్కడ కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఒక లేడీ కర్టన్ పెట్టాము, లేడీస్ గర్ల్స్ రిస్కింగ్ చేయడానికి. అలాగే బందోబస్తు ఉంది. తర్వాత ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి పోకుండా ఉండడానికి కోసం ఫ్రిస్కింగ్ అనేది చాలా పగడ్బందీగా జరుగుతుంది. అలాగే లోపల కూడా ఎవరు మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి అన్ని ఏ ప్లేసెస్లో కొన్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వ